ఇప్పటికే కొంతమందిలో ఒక ఆలోచన వచ్చింది. ఎట్లా మేము వెళ్ళిపోయాం బయట, ఈ స్టేట్కి మేము రాలేం, అక్కడ ఎవరికి సెక్యూరిటీ లేదు, ఆస్తులకు సెక్యూరిటీ లేదు, ఈసారి కానీ ఏదైనా జరగడానికి జరిగితే మేము కూడా ఉండే 1 ఎకరా 2 ఎకరాలు అమ్ముకొని వెళ్ళిపోతాం అనే పరిస్థితికి వచ్చారు శాశ్వతంగా. కానీ దానికి పరిష్కార మార్గం అది ఒకటే కాదు. వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ భూములు కొనేవాళ్ళు కూడా ఉంటారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఇక్కడ 1 ఎకరా కొంటే అక్కడ 5 ఎకరాలు కొనేవాళ్ళు. ఇప్పుడు అక్కడ 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితి. వై? నేను భూములు ఒకటే రేట్లు పెరగాలని కాదు, భూములు ఎప్పుడు రేట్లు పెరుగుతాయి. ఒక రోడ్డు వస్తే, ఒక నేషనల్ హైవే వస్తే పెరుగుతాయి, ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు. ఒక ఇండస్ట్రీ వస్తే పక్కుండే భూములు పెరుగుతాయి, దేనికోసం పక్కన డెవలప్మెంట్ వస్తుందని. లేకుంటే ఒక టౌన్షిప్ వస్తే పెరుగుతాయి.